నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇచ్చింది ఈడీ. 661 కోట్ల రూపాయల ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ కు చెందిన 661 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ చర్యలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు ఏజేఎల్ కు సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఆస్తుల జప్తునకు నోటీసులు జారీ చేసినట్టు ఈడీ వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, లక్నో నగరాల్లో ఉన్న ఏజేఎల్ ఆస్తులను ఇప్పటికే గుర్తించింది. నేషనల్ హెరాల్డ్ దినపత్రికను ప్రచురించే ఏజేఎల్ సంస్థను యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ సంస్థలో సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి కలిపి 38% వాటా ఉంది. అయితే కాంగ్రెస్ కు ఏజేఎల్ బకాయి పడిన 90 కోట్ల విలువైన షేర్లను వసూలు చేసుకునే క్రమంలో యంగ్ ఇండియా సంస్థలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. అలాగే ఏజేఎల్ ఆస్తులను ఉపయోగించి 18 కోట్ల నకిలీ విరాళాలు, 38 కోట్ల నకిలీ అద్దెలు, 29 కోట్ల నకిలీ ప్రకటనల ద్వారా యంగ్ ఇండియా సంస్థ అక్రమంగా డబ్బు సంపాదించిందని ఈడీ వాదిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేను ఈడీ విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది.